అరవింద్ సార్ నేను అడుగుతాను సార్, ఇవాళ నేను ఇలా బ్లూ చొక్కా, ఇలా ప్యాంటు, సార్ ఇలా చాలా గ్లామరస్గా ఎందుకు కనిపిస్తున్నానో చెప్పు. సార్, మీరు ఎప్పుడు మొదటి నుంచి అట్లాగే ఉండేవారు. ఇవాళ ఎక్స్ట్రాగా గ్లామర్గా మీరు తయారైంది ఏమి నాకు కనిపించట్లా. యాక్చువల్గా మీకు తెలియని స్టోరీ ఒకటి ఉంది సార్ దీని వెనక. అంటే ఇది ఇప్పటివరకు మీతో షేర్ చేసుకోలేదు, కానీ ఇది ఒక మంచి సమయం షేర్ చేసుకోవడానికి. మా చెల్లెలతో కొత్తగా పెళ్ళయింది అతనికి. హీరో వేషాలు అవి బాగున్నాయి, కానీ విశ్వనాథ్ గారితో ఈయన ఒక సినిమా చేస్తే బాగుండేది అని నా మనసులో కోరిక. ఆయనకి ఎంత ఉందో తెలియదు. అప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మీతో పనిచేయడం అనేది ఒక పెద్ద అవకాశం కింద ఫీల్ అయ్యారు. ఫీల్ అయినప్పుడు అప్పుడు నేను చిన్న డ్రామా ఆడాను. అది ఏంటంటే, మీ దగ్గరికి వచ్చి చిరంజీవి మీతో చేయాలని తాతలాడుతున్నాడని, తిరిగి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి విశ్వనాథ్ గారు నువ్వైతే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు అని చెప్పాను. ఒక హీరోగా ఉన్నవాడు తను డామినేట్ చేయాలి సినిమాలో, తనది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ అన్నట్టుగా ఉంటుంది సాధారణ ఎవరికైనా అదో కోరిక. కథకుడు కూడా అలాగే తయారు చేస్తాడు. కానీ ఇతని పాత్ర ఏమవుతుందంటే, అవతల వాళ్ళ చేత దెబ్బలు తిని అతను హాస్పిటల్లో ఉన్నా కూడా ఎంత బాగా జనానికి మనం శుభలేఖ ద్వారా ఏది చెప్పదలుచుకున్నామో వరకట్నాల మీద ఆ డైలాగ్స్ అన్నీ తను చెప్తాడు అక్కడ. మా మగవాళ్ళకి జరగాల్సిందేనండి ఇలాగా. మేము ఎదవలమండి. ఏ రోజు అయితే ఆడది స్వతంత్రంగా బయట తిరుగుతుందో అంతవరకు అసలు అలా మాట్లాడే మాటలు కష్టం. 2 months పాటు ఆయన ఈ కథను రాశారు. ఆయన రాయడం అంటే ఏదో పెన్ను పేపర్ తీసుకుని రాయడం కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టరు, నేను కూడా ఆయనకి ఇంచుమించు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా లెక్క. కుర్రోడు మామూలుగా నాకు తెలీదు. నేను విశ్వనాథ్ గారితో అంతకుముందు తీసిన నిర్మాతలు వాళ్ళు ఎంత దూరంలో ఉండేవాళ్ళు, ఎంత ఇదిగా ఉండేవాళ్ళు. మామూలుగా నేను ఆ కుర్రతనంతో ఏదో ఆయన మీద కొంచెం ఆయన ప్రోత్సహించేవారు. జంజాల ఇళ్ళును ఇల్లా అంటా ఉన్నా కూడా ఉన్నాయా కుర్రోడు. నేను ఎవరి దగ్గర చూడండి ఏంటంటే, పొద్దుటే వచ్చి 10ంటికి కూర్చున్న తర్వాత 9:30 10ంటికి కూర్చున్న తర్వాత ఫస్ట్ ఈ కథని సీన్ 1 నుంచి అసలు ఇప్పటి వరకు ఏమనుకున్నాం అంటే ఇట్ ఎవాల్వ్స్ అనమాట. ఆయనే కూర్చుని దాన్ని అక్కడి వరకు చెప్తారు. ఇప్పుడు సీన్ 15 సీన్ 17 వరకు అయిందని అక్కడి వరకు చెప్పి, ఇదయ్యా ఇప్పుడు ఏం జరుగుద్ది అంటారు. ఒక డైరెక్టర్ కథకుడు కూర్చుని దాన్ని ఒక లైన్ తీసుకుని అందులో ఒక 70-80 సీన్స్ని ఎలా పెట్టుకుంటూ వచ్చి ఆయనకున్న బలం మ్యూజిక్ కనుక ఆ మ్యూజిక్ని మధ్యలో తాడుగా చేసి ఈ పువ్వులన్నీ పెట్టి ఎలా కడుతూ ఉంటారు ఈయన అనేది దగ్గర నుంచి చూశానండి. అది ఆ ఆస్పెక్ట్ని నేను క్లోజ్గా చూడడం అనేది నేను అప్పుడు అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అప్పుడు శంకరాభరణం తీసిన ఈ విశ్వనాథ్ గారి దగ్గరికి మనుషులు చేరడమే కష్టం. చేరి ఒక సినిమా అడిగే నిర్మాతకి ధైర్యం కష్టం. విశ్వనాథ్ గారు చేస్తానికి ఒప్పుకుంటే అది చాలు. ఆయన ఏదో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజుల్లో అలాగే ఉండేది. ఆయన ఒప్పుకుంటే చాలు, భగవంతుడు నాకు ఇచ్చాడా ఇది ఎప్పుడు రావాలంగా ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ మాట ఎప్పుడు ఆ మాట అనేవాడు. అసలు అది చేస్తున్నారు అని అంటేనే చాలన్నట్టుగా ఎవరు క్వశ్చన్స్ అడిగేవారు కాదు, పెద్దగా కథ గురించి డీటెయిల్స్ అడిగేవారు కాదు. వెల్కమ్ తులసి గారు, విశ్వనాథామృతం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇట్స్ వండర్ఫుల్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభలేఖలో నాకు తెలిసి 3 హీరోలు. 1 చిరంజీవి గారు, 2 సుమలత గారు, 3 తులసి గారు. ఎందుకంటే ఆ సినిమా మొత్తము ఫస్ట్ హాఫ్ అంతా సుమలత గారు ఆ వరకట్నం మీద గొంతెత్తి పోరాడి ఆవిడ ఒక పంధాలో వెళ్తే మీరు సెకండ్ హాఫ్ మొత్తాన్ని మీరు నడిపిస్తారు క్లైమాక్స్ వరకు. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ దట్ పర్టికులర్ ఫిల్మ్. వరకట్నాలు అనేది ప్రతిసారి హిందూలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లీడింగ్ పేపర్స్లో ఎప్పుడు ఈ డౌరీది వస్తూ ఉండేది. ఈ ఆడకూతురు ఆడవాళ్ళకి అందరికీ ఇంత అన్యాయం జరుగుతుంది, సంథింగ్ ఒక మైల్డ్ స్ట్రాంగ్ మెసేజ్ని ఒక చాలా మంచి నరేషన్లో చెప్పాలని హీ వాజ్ ఫిక్స్డ్ అండి. అండ్ నాకు అసలు ఆ క్యారెక్టర్ నా శంకరాభరణం అయ్యి 83 శుభలేఖలు, 82 అండి. 80 శంకరాభరణం రిలీజ్ అయింది కదా, 82 ఐ వాజ్ దేర్. కానీ మీలో కూడా చాలా మార్పు కనిపిస్తుంది యాక్చువల్గా. ఒక చిన్నపిల్లాడి క్యారెక్టర్ నుంచి ఒక
పెళ్లి చేసుకుని అత్తమామలకి గుణపాఠం నేర్పించే స్థాయికి మీరు యాక్చువల్గా 2 ఏళ్లలోనే అది ఆయన రాసిన క్యారెక్టర్ పెరిగిందండి. నేను అదే హైట్ లో ఉన్నాను. అదే ఇది చాలా ఎఫర్వెసెంట్ క్యారెక్టర్ అది. కార్బొనేటెడ్ డ్రింక్ మామూలు సోడా తీయంగానే పొంగుతుంది కదా, అలాంటి క్యారెక్టరు. సత్యనారాయణకి తగిన విధంగా వాత పెట్టాలి అంటే అంత హ్యూమరస్గాను ఉంటూ ఓ పక్కన తెలియనట్టుగా వాత పెట్టాలి. అందుకని ఈ క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ తను సత్యనారాయణతో కన్ఫ్రాంట్ అయ్యి మొత్తం మీద వాడిని లాగి బరిలోకి అంత కట్నానికి ఒప్పించి ఇవన్నీ ఈ క్యారెక్టర్ భుజాల మీద పడ్డాయి. వాడిని అక్కడ వేసేసింది. వాడు తప్ప ఇంకా బహుశా వాడి ఆ లంకి నుంచి రాలేడు వాడు. బికాజ్ అంటే దానికి అది పల్లవి వాడికి. దానికేమో రాళ్లపల్లి, దానికి ఒత్తాసు. ఉత్త సైకిలా మోటార్ సైకిల్ అమ్మా? ఉత్త సైకిలేనండి. ఉత్త సైకిలేనటయ్యా. విన్నా నువ్వు దానికి పంట ఆయనకి దేశభక్తి అంటే చాలా ఇష్టం అండి. విదేశాలకు వెళ్ళడం ఇది తనే చెప్పటం అన్నీ బాగా కుదిరినాయి దాంట్లో. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి తులసి గారు? అల్లు రామలింగ గారితో భార్య భర్తకి ఒకే మాట అలా వస్తుంది ఊర్రే. భార్య భర్తకి, భర్త భార్యకి, భార్యాభర్తలకి ఇలా మాట 2 మాటలు పట్టుకుని తిప్పి చెప్తుంది అనమాట. మైక్ పని చేయకును, పైకి ఎగితే నా వాయిస్ బాగుండకపోను, వాయిస్ బాగుండి కూడా మైక్ పని చేయనప్పుడు, మైక్ పని చేసినా కూడా వాయిస్ సరిగ్గా లేదు, వాయిస్ సరిగ్గా ఉన్న మైక్ పని చేయక వాయిస్ మైక్ 2 చెడిపోతే ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటే ఏమర్థం అవుతుంది? ఇలా అలా మాట్లాడుతుంది. అది చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఆ విషయం కూడా ఏదో నవ్వించాలనో లేకపోతే వాడిని కన్ఫ్యూజ్ చేయాలనో మాట్లాడుతుంది. ఈ ఇన్ అండ్ అవుట్ పలక మీద రాసింది చాలా క్యూట్ గా ఉంటుంది. మామూలుగా అదే డైరెక్ట్ గా చెప్పినట్టు నువ్వు పెద్దళ్లలో ఇలా పెట్టుకుంటారు కదా, ఒక బోర్డ్ లాగా ఉంటది, ఇన్ అవుట్ అని ఉంటది. ఈయన అలా రాయిపించారు. ఉన్నారు లేరు, అమ్మో దొంగలకి ఈజీగా తెలిసిపోద్ది మీరు ఉన్నారో లేదో అని. అక్కడి నుంచి మొదలుపెడుతుంది. అతి వాగుడుకాయ అంటామే మనం. నేనున్నానండి అసలు మీకు అనిపిస్తుంది కొంచెం. మరి ఏం మాట్లాడదు ఎడ్జిలో బాగా చిలిపి కనిపించట్లేదు. ఎడ్జిలో మీకు కనిపించట్లేదు, చిలిపి అలా ఉంటుంది. అది అంతేనండి, తులసి అంటే అంతే. కెమెరా అయితే మంచిగా డీసెంట్ గా ఉంటారా? I am decent though, but then I am mischievous. And Subhalesh Sudhakar గారితో డ్యూయట్స్ లేదు, బట్ క్యారెక్టర్ సూపర్బ్ అండి. అది ఆయన లవ్ హర్ అన్నదే ఆ శృతి లేదు. ఎంతమంది ఎలా చెప్పించారు ఈ నా పిచ్చిలో అని, ఐ లవ్ హర్ అని. ఆ బక్కగా సన్నగా ఉంటాడు సుధాకర్, చెప్పడం మటుకు ఐ లవ్ హర్ అంటే అక్కడెక్కడికో వెళ్తుంది ఆ వాయిస్. కానీ అతను కూడా మా ఫస్ట్ పిక్చర్ లాగా ఉండదు. చేసేది మొదటి పిక్చర్ చేస్తున్నాడు అని ఉండదు. సుధాకర్ గారు వెరీ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. కట్న కానుకల మీద పూర్వం ఉన్నంత అలాంటిది తెలియదు. అలాంటి ఆ రుగ్మత ఎంతో కొంత సమసిపోయిందని చెప్పను, కానీ ఎంతో కొంత ఇంటెన్సిటీ తగ్గిందన్నమాట వాస్తవం. ఎవరైనా తీసుకుంటే చాటుగా తీసుకునే తత్వం తప్ప